ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనము లాస్ట్ వీడియోలో అనుకున్నాము ఇన్సులిన్ ఒబేసిటీని క్రాస్ చేస్తుంది. అంటే బాడీలో హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం వల్ల మనకది ఒబేసిటీ అంటే బరువు, ఒళ్ళు పెంచుతుంది అనేది మనం చూసాము. అది ఈ వీడియోలో మనము టెస్ట్ అంటే దీని గురించి ఏదైనా పరిశోధన చేసి హైపోథసిస్ ఏంటి అంటే ఇన్సులిన్ కాజెస్ ఒబేసిటీ. దీంట్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో వెయిట్ గెయిన్ అవుతుందా అనేది. సో దీన్ని ఫస్ట్ గ్రూప్ టైప్ 1 డయాబెటీస్లో చెక్ చేయడం జరిగింది. టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళకు ప్యాంక్రియాటిక్ సెల్స్, మనకి ఎక్కడైతే ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అవుతుందో ఆ సెక్రీషనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యే ప్యాంక్రియాస్లోనే డ్యామేజ్ ఉంటుంది. సో అక్కడే రిలీజ్ అవ్వట్లేదు మనకు ఇన్సులిన్. కాబట్టి మనకు ఎక్స్టర్నల్ ఇన్సులిన్, బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అది టైప్ 1 డయాబెటీస్ మెల్లెట్. వీళ్ళల్లో టెస్ట్ చేసినప్పుడు 93లో డయాబెటీస్ కంట్రోల్ అండ్ కాంప్లికేషన్ ట్రయల్ అనే ఒక స్టడీ చేయడం జరిగింది. ఈ స్టడీలో స్టాండర్డ్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ హై డోస్ ఆఫ్ ఇన్సులిన్ టు కంట్రోల్ ద టైట్ షుగర్స్, అంటే షుగర్ లెవెల్స్ని టైట్గా కరెక్ట్ లెవెల్కి కంట్రోల్ చేసుకునే విధంగా ఇన్సులిన్ని పెంచడము, స్టాండర్డ్ అంటే యాక్సెప్టబుల్ ఇంక్రీజ్ ఇన్ గ్లూకోజ్ లెవెల్స్ని అనేలాగా ఇన్సులిన్ లెవెల్స్ని ఒక చోట స్టాండర్డ్గా ఒక చోట హై డోస్గా పెట్టి టైట్ కంట్రోల్ చేశారు. సో దీన్ని ఎందుకు అని అంటే కాంప్లికేషన్స్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి అని చెప్పి స్టడీ చేసినప్పుడు ఎవరైతే టైట్ కంట్రోల్లో ఉన్నారో ఆ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ తక్కువగా ఉన్నాయన్నమాట. ఈ పక్క కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ వీళ్ళల్లో సబ్ స్టడీస్ చేసినప్పుడు, అదే టైంలో సబ్ స్టడీస్ తీసినప్పుడు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళల్లో వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంది. ఎవరికైతే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగిందో ఇన్సులిన్ని, వాళ్ళల్లో బరువు ఎక్కువ పెరిగారు. అరౌండ్ 4.5 kgs ఆఫ్ వెయిట్ వెన్ కంపేర్డ్ టు ద స్టాండర్డ్ గ్రూప్ వీళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం జరిగింది. సో దీని ఇన్ఫరెన్స్ ఏంటి అంటే ఇట్ వాజ్ ఏ క్లియర్ ఇన్ఫరెన్స్ దాట్, అంటే మనం అనుకోవచ్చు ఈ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా తిన్నారు, లేక విల్ పవర్ పోగొట్టుకున్నారు, ఎక్సర్సైజ్ చేయలేదు, ఇలా ఏమైనా అనుకోవచ్చు. బట్ అటువంటిది ఏదీ జరగలేదు. ఈ రెండు గ్రూప్లో ఆల్మోస్ట్ స్టాండర్డ్ గానే ఉన్నాయి. సో ఇక్కడ అంతగా ఏది చెయ్యలేకపోయినా కూడా అది ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళు దే హ్యావ్ అట్రిబ్యూటెడ్ దాట్ ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఈజ్ గోయింగ్ టు కాజ్ వెయిట్ గెయిన్ అని ఇన్ఫరెన్స్ తీసుకురావడం జరిగింది. ఇది టైప్ 1 డయాబెటీస్ మెలైటస్. సో అలాగే గన మనం చూసుకుంటే టైప్ 2 డయాబెటీస్ మెలైటస్ అంటే ఎవరికైతే టాబ్లెట్ ఫార్మ్స్ ఇచ్చి ఇన్సులిన్ ఇవ్వచ్చు, టాబ్లెట్ ఫార్మ్స్ ఇవ్వచ్చు. సో ఇలా ఇన్సులిన్ టాబ్లెట్ ఫార్మ్స్లో ఇచ్చిన గ్రూప్స్లలో చెక్ చేసుకుంటే ఇక్కడ టాబ్లెట్ ఫార్మ్స్ ఏం చేస్తాయి అంటే కొన్ని టాబ్లెట్స్, ఎస్పెషలీ సల్ఫానియూరియాస్, ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ నుంచే ఇన్సులిన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. స్టిమ్యులేట్ చేస్తాయి ప్యాంక్రియాటిక్ సెల్స్ని, కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఇన్సులిన్ లెవెల్స్ ఇచ్చారు టైప్ 2 డయాబెటీస్ మెలిటస్కి, ఇక్కడ సల్ఫానియూరియాస్ పెట్టడం జరిగింది టాబ్లెట్ ఫార్మ్స్. వీళ్ళు ఇద్దరిలో కన్నా లాంగ్ టర్మ్ స్టడీ చేసినప్పుడు ఇక్కడ ఏం అర్థమైంది టైప్ 2 డయాబెటీస్ మిల్లెటస్లో అంటే ఎవరికైతే ఇన్సులిన్ ఇచ్చారో వీళ్ళు అతి వేగంగా వెయిట్ గెయిన్ అయ్యారు. ఎవరికైతే టాబ్లెట్స్ పెట్టారో, సల్ఫానియూరియాస్ పెట్టారో, వాళ్ళల్లో వెయిట్ గెయిన్ తక్కువగా అయింది. వీళ్ళల్లో వెయిట్ గెయిన్ అయింది బట్ వీళ్ళల్లో అయినంత ఇంక్రీజ్ ఇన్ వెయిట్ గెయిన్ ఇస్ నాట్ హ్యాపెండ్ హియర్. ఇక్కడ 4.5 kg to 5 kgs అంటే ఇక్కడ 3 kgs వరకు అయింది. బట్ అగైన్ వాట్ ఎవర్ ఈస్ ద కండిషన్, ఇన్సులిన్ లెవెల్స్ ఆర్ హై ఇన్ బోత్ ద కేసెస్. సో ఎక్కడైతే ఇంకా ఎక్కువ హైగా ఉందో అక్కడ వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యారు. స్టిమ్యులేట్ అయ్యి వచ్చిన చోట కూడా వెయిట్ గెయిన్ అయింది, బట్ తక్కువ లెవెల్లో అయింది. సో ఫైనలీ ఇట్ ఈస్ టు సే దాట్ మనం ఈరోజు చెక్ చేసిన హైపోథసిస్ గురించి మనం రీసెర్చ్ స్టడీస్ మాట్లాడుకున్నప్పుడు ఫైనలీ ఇట్ ఈస్ టు సే దాట్ wherever there is an insulin high in the bodyలో if insulin levels are high, then obviously it is going to increase the weight gain and it is going to cause obesity in long term. సో ఇదన్నమాట. అండ్ మనము ఫ్యూచర్ వీడియోలో ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుందాము. అంటే ఇలా ఇన్సులినోమా
అనే ట్యూమర్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సల్ఫానిల్ యూరియాస్, గ్లిమిప్రైడ్, గ్లిపాజైడ్. సో ఇలా కాకుండా ఇంకా వేరే మెడికేషన్స్ కూడా ఉన్నాయి కదా డయాబెటీస్కి. సో వాళ్ళల్లో ఎలా ఒబేసిటీ ఉంటుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.